కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. సమాజం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. రుణానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. సమయానికి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మాట పట్టింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రుడికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలోపట కొంత విజయం పొందుతారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు త్వరగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత మీకు కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి కొద్దియంత పుట్నాలు నివేదన చూపించి పంచండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. నిరుద్యోగులకు చిరు ఉద్యోగమైన అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాల లోపట మీకు కొంత అనుకూలంగా ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల ద్వారా కొన్ని సహాయ సహకారాలు ఇతరుల ద్వారా మీకు లభించే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.